లిక్కర్ స్కామ్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ స్కామ్ సొమ్మును రియల్ ఎస్టేట్లోకి మళ్లించారు. 3 ఏళ్లలో 3,000 కోట్లకు ఆదాయం చేకూరుతుంది. జగన్ కుటుంబానికి చెందిన సన్నిహిత వ్యక్తి కథ నడిపించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోవిందప్ప బాలాజీ విచారణలో ఈ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై కేంద్రంగా అనేక షెల్ కంపెనీలు నడిపించినట్లు సమాచారం. ముంబైలోని ఎంజే మార్కెట్లోని 8 కంపెనీలకు లిక్కర్ స్కామ్ ముడుపులు అందగా బంగారు ఆభరణాల దుకాణాలకు డబ్బులు మళ్లించినట్లు తెలుస్తోంది. దీనిపై సిట్ కూపీ లాగుతోంది. మనీ లాండరింగ్కు సంబంధించి సాక్ష్యాలు ఈడీ సేకరిస్తోంది. అయితే వీటిపై అనుమానం రాకుండా నాటి ప్రభుత్వ పెద్దలు పని కానిచ్చేశారు. లిక్కర్ స్కామ్కు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. రవి, ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారినటువంటి లిక్కర్ స్కామ్ అంశం ప్రధానంగా రోజుకొక మలుపు తీసుకుంటుంది. తాజాగా నిన్న ఏదైతే భారతీ సిమెంట్స్కి సంబంధించి కూడా డైరెక్టర్గా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీని దాదాపు వారం రోజుల పాటు కోర్టు ఏదైతే రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇద్దరు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి ధనుంజయ రెడ్డి, అదేవిధంగా జగన్కు ఓఎస్డీగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తామని ఏదైతే సిట్ కార్యాలయానికి వచ్చారో ఈ కార్యాలయానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి రోజుకి ఒక మలుపు తిరుగుతున్నటువంటి అంశంగా ఉంది. ఏదైతే అసలు సిట్ దాదాపుగా 3,400 కోట్ల పైచీలకు అవినీతి జరిగిందని ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరోపణలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించే పనిలో సిట్ అధికారులు ఉన్నటువంటి క్రమంలో వారందరికీ కూడా విస్తుపోయే నిజాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈ ఏదైతే అక్రమార్జన వచ్చినటువంటి ధన రూపేణ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఇటు రియల్ ఎస్టేట్ రంగానికి, అదేవిధంగా బంగారు ఆభరణాలు పూర్తి స్థాయిలో షెల్ కంపెనీలకు మళ్లించినట్లుగా కూడా సిట్ అధికారులు ప్రధానంగా గుర్తించారు. ముంబైలోని ఎంజీఏ మార్కెట్కి సంబంధించి 8 ప్రధానమైనటువంటి షెల్ కంపెనీలకు మారినట్లుగా కూడా సిట్ అధికారులు గుర్తించినట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ షెల్ కంపెనీలు ఎవరు అంటే అసలు ఎంతమంది వాటాదారులు ఉన్నారు, దీంట్లో ఎవరెవరి షెల్ కంపెనీలు ఉన్నాయి, ఎవరెవరికి రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు, ఇటువంటి అంశాలన్నిటిపై కూడా ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. వీటి అంశాలన్నింటినీ కూడా బేస్ చేసుకుని సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏదైతే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశాల్లో A1గా రాజ్ కసిరెడ్డి అసలు ఇంతమందిని ఎందుకు అప్రోచ్ అయ్యారనేటువంటి విషయం, ఎన్ని షెల్ కంపెనీలు ఎవరెవరి పేరు మీద ఉన్నాయి, ఈ షెల్ కంపెనీలన్నీ కూడా అప్పటికప్పుడు పుట్టుకొచ్చినవా లేదంటే అసలు గవర్నమెంట్కి సంబంధించి కూడా ఎన్ని టెండర్లు వేశారు, ఇవన్నిటిపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో పూర్తిగా కూడా ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసినటువంటి సిట్ అధికారులకు రోజుకు ఒక విస్తుపోయేటువంటి నిజాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. వీటికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ చేశారు. దాదాపుగా 28 మందిని ఈ లిక్కర్ స్కామ్ అంశాల్లో ప్రధానంగా చేర్చినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో దాదాపుగా 5 మందికి పైచీలకు ఇప్పటికే అటు ఏదైతే రాజ్ కేసిరెడ్డితో పాటు పైలా నవీన్, అదేవిధంగా సజ్జల శ్రీధర్ రెడ్డి, ఈ గోవిందప్ప బాలాజీ, ఇంకా మరొకరితో పాటు పూర్తిగా కూడా అందరినీ కూడా విచారణకు ఒక్కొక్కరికి నోటీసులు ఇస్తా ఉన్నారు, విచారణకు రమ్మంటా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి అన్ని అంశాలని కూడా ప్రధానంగా వారి ఆర్థిక లావాదేవీలు కావచ్చు, వీరు గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి ఏంటి వ్యవహారాలు అనేటువంటి దానిపైన కూడా సిట్ అధికారులు కూపిలాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ముంబై కేంద్రంగానే ఇదంతా కూడా జరిగిందని ప్రధానంగా సిట్ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చినటువంటి నేపథ్యంలో చూడాలి. సిట్ అధికారులు చేస్తున్నటువంటి ఈ దర్యాప్తుకు శుక్రవారం వరకు మాత్రం నిన్న ఎవరైతే జగన్కి సంబంధించి అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా వచ్చినటువంటి క్రమంలో ఈ ఇద్దరికి సంబంధించి కూడా ఆర్థిక లావాదేవీలు ఇద్దరికి అనుసంధానంలోనే జరిగాయి. దీనికి భారతీకి గతంలోనే చార్టెడ్ అకౌంటెంట్గా వ్యవహరించినటువంటి గోవిందప్ప బాలాజీ, ఈ ముగ్గురు కూడా మనీ లాండరింగ్ అంటే ఈ ఏదైతే అక్రమార్జన వచ్చినటువంటి ఏదైతే ఈ ధన రూపేణ పూర్తిగా కూడా అటు వివిధ రూపాల్లో ఏదైతే రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, ఇటు బంగారు ఆభరణాలతో పాటు పూర్తి స్థాయిలో ఈ పెట్టుబడులన్నీ కూడా పెట్టించేటువంటి వ్యవహారం మనీ లాండరింగ్కి సంబంధించి గోవిందప్ప బాలాజీ చాలా క్రియాశీలంగా వ్యవహరించారనేది సిట్ అధికారులు గుర్తించారు. వారం రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇంకా ఎవరెవరు ఉన్నారనేటువంటి దానిపైన కూడా ఇప్పటికే కొంతమంది ఇళ్లలో సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సోదాలు జరిగేటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తామని ఆల్రెడీ నిన్న ఇద్దరు వచ్చి చెప్పినటువంటి క్రమంలో శుక్రవారం వరకు వారికి మినహాయింపు ఉంది. ఈ శుక్రవారం జరిగినటువంటి తర్వాత ఎవరెవరి పేర్లు ఇంకా బయటకు వస్తాయనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశం ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.